డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి ఎస్ఎస్ఆర్ జెడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కోనసీమ వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారు విశ్రాంత భవిష్యనిధి కమిషనర్ డాక్టర్ కె విశ్వనాథ్ స్మారక సన్మాన గ్రహీత అద్దంకి అమరేశ్వరరావును సీనియర్ తెలుగు అధ్యాపకులు నల్లా నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ విశిష్టతను వివరించారు. డాక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలోని సాంప్రదాయ కళాత్మక చిత్రాలు తెలుగువారికి గర్వకారణమని కొనియాడారు. డాక్టర్ కె విశ్వనాథ్ని తను స్వయంగా సన్మానించుకోవడం, వారి ప్రథమ వర్ధంతి నాడు రాజమహేంద్రవరంలో తనకు కె విశ్వనాథ్ సన్మాన పురస్కారం లభించడం, సుప్రసిద్ధ ఎస్ఎస్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్ భీమానపల్లిలో తనకు ఘనంగా సన్మానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఘనంగా అద్దంకి అమరేశ్వరరావుకి పూల వర్షంతో స్వాగతం పలికారు. నూకల సత్యనారాయణ, ప్రధాన ఉపాధ్యాయులు మధు, అమరేశ్వరరావు గతంలో తమ పాఠశాలలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారని, వారి వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. మాతృభాష పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దిన గురువులకు అద్దంకి అమరేశ్వరరావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి, స్వామినాయుడు, ఆర్ వెంకటేశ్వరరావు, మధు, శివ, నాగరాజు, లక్ష్మి, పూర్ణిమ, శారద తదితరులు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం తెలుగు కాదండి, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. మనం ఎక్కడైనా కింద పడిపోతే ఏమంటామండి, ఒకసారి చెప్పండి. కింద పడిపో సైకిల్ మీద పడిపోయాం, అమ్మ అంటాం కదా. ఆ అమ్మ అంటే ఏ భాష అండి? అది తెలుగు భాష. ఓకే ఓకే, వెరీ నైస్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారండి. అందరికీ ఒకసారి ధన్యవాదాలు. అందరికీ ఒకసారి మధు కామన గారికి నా ప్రత్యేక వందనాలండి. తర్వాత సత్యనారాయణ గారికి, హెడ్ మాస్టర్ గారికి వందనాలండి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, తర్వాత నల్లా నరసింహమూర్తి గారికి, ప్రత్యేకించి కోనసీమ రచయితల సంఘం ఆయన సీనియర్ తెలుగు భాషా ఉపాధ్యాయులు వారికి ఎన్నో అవార్డులు వచ్చేవారికి నాతోటి సహచరులుగా ఉన్నారు. ఇంతకుముందు నేను కాకినాడలో పిఎఫ్ కమిషనర్గా చేస్తూ ఉంటే నేను ఎలాగా నా కార్యక్రమాలు ఎలా నడుపుకోవాలంటే మన నల్లా నరసింహమూర్తి గారు నన్ను చాలా ప్రేమతో ఆదరించి వారి దాంట్లో కలుపుకుని నాకు ఈ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నన్ను ఈ రోజున ఈ హై స్కూల్ పిలిచి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాతృభాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున మరి నాకు మా గురువుగారైన అమరేశ్వరరావు ఇద్దరికీ కూడా సన్మానం చేయడం చాలా ఆనందం. ఈ ఆనందాన్ని మేము పంచుకున్నాం. అలాగే ఈ హై స్కూల్ హెచ్ఎం గారు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ గారు, మరి హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి నేను 2000 సంవత్సరం నుండి నల్లవేల కాలేజీలో జూనియర్ కాలేజీలో లెక్చరర్గా, తర్వాత 2003లో డిగ్రీ